వీటి మీద దృష్టి పెట్టు. నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ లేదా అనుభవముల నాయకులు మీకు సో ఉంటే మీరు దృష్టి పెట్టవలసింది ఈ హైదరాబాద్లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎందుకు తెలంగాణ జిఎస్డిపి పడిపోయింది, ఎందుకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోతుంది, ఎందుకు రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి, వీటి మీద దృష్టి పెట్టమని చెప్పుకుంటున్నాను. పాలకుడు అనేవాడు కన్స్ట్రక్షన్ చేస్తే తప్ప డిస్ట్రక్షన్ చేయడు. కన్నా 50 ఏళ్ళ చరిత్రలో చూస్తున్నా మొట్టమొదటిసారిగా కన్స్ట్రక్షన్ పక్కకు పెట్టి డిస్ట్రక్షన్ చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అంటున్నది. ఇక్కడ పోయి మేము కొట్లాడినాము గారికి, మేము కొట్లాడిన దాని మీద కూడా ఈటల బాధ్యత కొట్లా అని చెప్పినాడు. మేము నాకు వచ్చింది వాళ్ళు, సార్ మీరు రావాలి అంటే వస్తా అని చెప్పినారు. ఆడ పోయే వరకు మనుషులు లేరు. ఏందా మనుషులు లేరంటే భయపడ్డాం సార్ మేమంతా. రాత్రి ఆ రియల్ ఎస్టేట్ గుండాల మనుషులు, ఆ గుండాలు ఇంటింటికి వచ్చి బిడ్డ మీరు కనుక ఎంపీ మీటింగ్ పోతే మిమ్మల్ని చంపుతాం, టెంట్ వేసినా కాలబెడతాం, చీరలు ఇస్తే చీరలను కాలబెడతాం, 10,000 కూడా చేస్తాం. ఏకశిల ఏదో కాదు అంటే ఏంది ఇట్లా అంటే లేదు సార్ ఇట్లే ఉంది, మేము పోయినాం. సరే మేము మీటింగ్ పెట్టినా వస్తాను. వాస్తవంగా వాళ్ళు అన్న మాట ఏం తెలుసా, అన్నాక మమ్మల్ని రోజు బెదిరిస్తూ గక్కనే ఉన్నారు అన్నారు. ఇక్కడనే అంటే ఒక ఇంటి దగ్గర తాక్కుండా కూర్చున్నారా అంటే ఎంపీ గారంటే విలువ లేదు. ఎంపీ గారు తన పార్లమెంటు పరిధిలో ప్రజలకైనా ఆపదస్తే పోవడానికి హక్కు లేదు. వాడు తాక్కుండా ఎంపీ గారు పోయి అడిగితే తాక్కున్నాడు తప్ప లేవని కూడా లేవలేదు వాడిని. మరి పోలీసు కంట్రోల్ చేయకపోయా, నీ వ్యవస్థలు కంట్రోల్ చేయకపోయా, ప్రజలు ఏడవట్టి మహిళలు ప్రాణాలు అరిచేతో బతకబట్టి మరి ఎవరు కాపాడాలి? నేనన్నా వాళ్ళ ఓట్లేసుకున్న బిడ్డగా నేను కాపాడకపోతే సపడమవుతా అని చెప్పి నేనే బాధ్యత ఫస్ట్ దెబ్బ కొట్టి కేసు కాకపోతే 100 పెట్టుకో. తెలంగాణ ఉద్యమం 150, 200 ఉన్నాయి నాకు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ కేసీఆర్తో కొట్లాడిన దానికి మళ్ళీ 70 రూపాయలు పెట్టాడు హుజరాబాద్. రోజు వారానికి 2 సార్లు కేసు ఉంటాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ, ఇంతమంది మా వాళ్ళు అన్నారు, మా విక్రమ్ శ్రీవాణి చెప్తాను, భారతీయ జనతా పార్టీ అధికారం లేనాడే నీ అయ్యతో కొట్లాడిన పార్టీ. నీ కేసులు నీ దబాయింపులు వస్తాయా? అసలు అయినా ఇప్పుడు నా ఇల్లు ముట్టడి ఇవ్వడానికి ఇచ్చింటారు. ఇళ్ళని ముట్టడిస్తారా? కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు. ఇక్కడ చూసినామా ఇంత అసలు ఇల్లు ముట్టడిచ్చే చూసాం? ఏదైనా కలెక్టరేట్ ముట్టడి చూసినాం కానీ, ఓ మంత్రుల కార్యాలయాలను ముట్టడించే చూసినాం కానీ, పబ్లిక్ ప్లేసెస్ ముట్టడింగా చూసినాం కానీ, ప్రైవేట్ చూస్తాం ఎక్కడన్నా అక్కడ పోతాను. ఇవాళ నేను పోలీసు వాళ్ళకు నేను చాలాసార్లు చెప్పిన, అధికారులారా వాళ్ళు పోలీసులా, ఐఏఎస్ ఆఫీసర్లా, మున్సిపాలిటీ వల్ల ఇంకోలా అని అంటలేదు. చట్టాన్ని లోబడి పనిచేయండి. వాళ్ళ నీ ఏదైతే ఫోకల్ పోస్టుల కోసం మంచి పోస్టు కావాలి, 4 పైసలు ఎక్కువ వచ్చే పోస్టులు కావాలి, కొంచెం గౌరవంగా ఉండే పోస్టులు కావాలని చెప్పి కనుక వాళ్ళు చెప్పిన మాట విని ప్రజల్ని వేధిస్తే ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎంతమంది రాజశేఖర రెడ్డి పీరియడ్లో జైలుకు పోయినరో నీకు అర్థం కావాలి, ఎంతమంది ఆందోళనలో జైలుకు పోయినో మీకు అర్థం కావాలి, ఎంతమంది ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత కూడా ఎంతమంది జైలుకు పోయినో మీకు అర్థం కావాలి. ఇవాళ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. 600 రేపు నీ జేజమ్మ దిగచ్చిన కొడుక ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకో. నువ్వు అన్నావు, నువ్వు ఏ బుక్ రాసినావు తెలియదు, మా కార్యకర్తలు మాత్రం అన్నీ రాసుకుంటాను, మధ్యలో గుండెల మీద రాసుకుంటాను. ఎవడెవడు ఏం మాట్లాడతాడు, ఎవడెవడు ఏం తప్పులు చేస్తుంది అనుకుంటాను. మా దగ్గర సమాచారం, అన్ని రకాల సమాచారం ఉంది. ఎవడు భూములు ఆక్రమించుకుంటున్నాడు, ఎవడు హైడ్రాపేట భయపట్టించి డబ్బులు గుంజుతున్నాడు, ఎక్కడెక్కడ పైరలు జరుగుతున్నాయి, ఎవరెవరు చేస్తుండో మొత్తం సమాచారం మా దగ్గర ఉంది. కాకపోతే
15 నెలలు అవుతుంది కదా, ఒక కొత్త ప్రభుత్వం కదా అని చెప్పి మేము వచ్చేస్తున్నాం. నీవెట్లా నువ్వేం చేస్తున్నావో ఇలా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటాడు. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగచ్చు, కానీ పాలు తాగే తెలుస్తుంది. మీరేం చేస్తుందో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రతి దగ్గర ఉంటాం మేము. మా సంస్థ, మా పార్టీ ఉంటుంది, మా పార్టీ అనుబంధ సంఘాలు కూడా పోరాడాలి ఉంటాయి. గుర్తుపెట్టుకో, మా ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళే ఉంటారు, ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళు ఉంటారు, సమాచారం ఉంటుంది. అందువల్ల నేను ఒకటే ఆఫీసర్లకు కోరుతున్నా, బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి, ఇబ్బంది పడకండి. మీ ఎవ్వరిని తిట్టోళ్ళం కాదు, మేము సంస్కారవంతులం, సభ్యత ఉన్నవాళ్ళం. కానీ మా ఆత్మగౌరవానికి, మా ప్రజలకి ఇబ్బంది అయితే పులిబిడ్డల్లా లేచి కొట్లాడతాం తప్ప రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ నా ఇంటి ముట్టడి నేను చెప్పిన డీసీపీ గారితో, ఇంటి ముట్టడి మీరు కనుక చేస్తే, నేను ఇక్కడ ఎంపీని గుర్తుపెట్టుకో, నేను ఇక్కడ ఎంపీని, నన్ను 4 లక్షల ఓట్లతో గెలిపించినటువంటి స్థానం ఇది. ఈతలు అంటాడు అనాథగా ఉంటాడా? అనాథగా ఉంటాడా? రారా నా ఒడ్డరి బస్తీ, రారా నా పనిగిరి కాలనీ, రారా నా బాలాజీ నగర్, రారా నా అల్వాల్ బస్తీ. ఎలా నేను 10 నెలల కాలంలో ఎవ్రీడే ఈజ్ మండే ఫర్ మీ, దెర్ ఈజ్ నో సండే ఫర్ మీ. పొద్దున ఇక్కడ ఉంటే 100 మంది ఇక్కడికి వస్తారు. ఇది పేదోళ్ళ అడ్డా, ఇది పేదోళ్ళ అడ్డా, ఇది కన్నీళ్ళకి కష్టాలకు పరిష్కారం చూపేటువంటి గడ్డ. ఇది ఇక్కడ ప్రేమకే ఆస్కారం ఉంటుంది తప్ప ద్వేషానికి ఆస్కారం లేని ప్రాంతం ఇది. నువ్వు ముట్టడిస్తా అంటే కొడక ధర్మాన్ని చెరబట్టినట్టు, ధర్మాన్ని వ్యతిరేకంగా కొట్లాడినట్టు, మాతో కొట్లాడిన కూడా ఎక్కడో కాలకర్మ నువ్వు కూడా పోతావు. మాతో గోక్కడం అంటే నాలాంటి నేను వ్యక్తిగా ఉంటానా? నేను 24/7 ఎక్కడో ఉంటా, ఏది పని లేదో కనీసం పెళ్ళిళ్ళ కానీ తిరుగుతా ఉంటాను. నేను ఇంకా ఏం పని లేదో గుళ్ళల్లో పడిపోయేస్తాను నేను, కానీ రోజు పనిలో ఉంటాను. నాది పొద్దున 6 గంటల మొదలైతే రాత్రి 1 గంట వరకు నాది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. నాకేం భూముల పైరవీలు లేవు, నాకేం క్లబ్ల మెంబర్షిప్లు లేవు, నాకు ఇంకేం లేవు. నాకు ఒకటే ఉంటుంది, ప్రజల మధ్యలో ఉండు, రోజు ఉన్నంతలో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పోడు. నేనే పోతాను. ఏదైతే మీరు కూడా రావద్దమ్మా అంటే నేను ఇవాళ డబ్బులు పెట్టి నీకు దమ్ముంటేనే అవుతున్నా. ముఖ్యమంత్రి గారు నీకు దమ్ముంటే ఒక 10 ప్రశ్నలు ఇస్తున్నా, గుర్తుపెట్టుకో. నీకు దమ్ముంటే ఇవాళ ఎందుకు రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయి హైదరాబాద్ ఇవాళ లివబుల్ సిటీ కాకుండా పోతుందో, హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోతుందో, తెలంగాణలో జిఎస్డిపి ఎందుకు పడిపోతుందో, తెలంగాణలో నువ్వు మనం మాట్లాడినట్టుగా చెప్పులు కూడా ఎత్తుకపోతావని చెప్పి, అసలు ఏ మీనమైన భాష అనేది. బ్యాంకుల కాడికి పోతే బ్యాంకులు చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పి ఏదైతే నువ్వు కామెంట్ చేసావో, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద గుద్దిన నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ మేము ఆనాడు ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నాం, అన్నాం మేము తెలంగాణ వస్తే కుక్కలు చింపిన ఇస్తారాకైతే చెప్పి మాట్లాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. కానీ మేము కష్టపడి తెచ్చుకున్నాం, మేము ఇష్టంగా తెచ్చుకున్నాం తెలంగాణలో. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ లెక్క పదల కోసం పెద్ద మూషణం కాదు, సమైక్య రాష్ట్ర నాయకుల కాళ్ళకాడ మోకరిల్లం కాదు. మేము తెలంగాణ నికార్సైన బిడ్డలుగా కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి మాకు ఆ దుఃఖం ఉంటుంది, మాకు ఆవేదన ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నువ్వు గచ్చే గా పని చేయి. నువ్వు నీకు దమ్ముంటే పేదవాళ్ళు ఎవరైతే కట్టుకున్న ఇల్లునే 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా మా బాలాజీ నగర్లో, మా అరుంధతి నగర్లో, మా చెరువుల పక్కబండి కట్టుకున్న కాలనీలో వాళ్ళకు మంచిగా పట్టాలి. వాళ్ళకి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. బీఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. గా పని చేయి. డబుల్ బెడ్రూమ్లు నువ్వు కట్టేలా ఇప్పుడు ఒక్కొక్కడు కూడా 16-15 నెలలు గడిచిపోయింది. డబుల్ బెడ్రూమ్ల కాడ ఇవాళ ఇక్కడ మురారిపల్లెకు పోయినా ఇంకెక్కడ పోయినా తాగే నీళ్ళు లేవు. వాడ ఇప్పటికీ తాగే నీళ్ళు లేవు. 3 ఏళ్ల క్రితం కట్టిన ఆ ఇళ్లకు ఇప్పటికీ అలొకేషన్స్ లేవు. ఈ హైదరాబాద్ నడిపొట్టున ఉన్నటువంటి సికింద్రాబాద్లో కూడా ఇప్పటి కొట్లాళ్ళు అవుతున్నాయి అలొకేషన్ లేక. నీకు దమ్ముంటే ఆ కట్టిన ఇళ్లను పేదలకు పంచిపెట్టు, ఆ కాలనీలకు కరెంటు కనెక్షన్, ఆ కాలనీలకు నీళ్ళ కనెక్షన్, ఆ కాలనీలకు రోడ్ల కనెక్షన్. గా పని చేయి. గీ పని చేస్తావా? నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళు
చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడాలి, కానీ రండతో ఏం కొట్లాడతాం? రండతో ఏం కొట్లాడుతుంది? దీంతో కొట్లాడాలి. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు, ముఖ్యమంత్రి కాలేదు. ఎదుకుందా నీళ్ళతోటి చల్లని నీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నేను నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్లా అనుకోలేని చెప్పలేదు. నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్లా ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేసినప్పుడు నేను అందుకని దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, కార్యకర్తలారా, మీకు మీ మీద ప్రేమతో కంటే కూడా అంతకు ముందున్న ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి నీకు ఓటేసి గెలిపించింది. వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈతల్లో ఇల్లు ముట్టడిస్తా, లేదా నువ్వు పైసలు ఇచ్చి పేపర్లో రాయించుతా, పైసలు ఇచ్చి సోషల్ మీడియాలో రాయించుకుంటా, పైసలు ఇచ్చి టీవీలలో వేయిస్తా, నువ్వు వెకిలి నవ్వులు నవ్వి నువ్వు ఆనందపడితే నీకు నువ్వే ఆనందపడతావు తప్ప అనుకోండి కాదు. అహంకారం ఉన్నోన్ని చరిత్ర పొందబెడుతుంది, గుర్తుపెట్టుకో. ఆల్రెడీ నీకు అధికారం ఉందని చెప్పి నీకు ఇలా మాట్లాడ